హాయ్ అండి. వీడియోలో ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ బొటీస్ వచ్చి బ్లాక్ కలర్ ఇచ్చాడు. సో ఈ బ్లాక్ కలర్ తో ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే బ్లౌజ్ లుక్కే హైలైట్ గా ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ టిప్స్ తోటి చూపిస్తాను, తక్కువ లెంత్ తోటే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే పైపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కనీసం ఒక 50 లైక్స్ అన్న కోరుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కి సింగిల్ ఫుట్ అయితే నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ నేను ఈ లావు థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ పొటీస్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. సో కొంచెం థ్రెడ్ అనేది ఒక లావు తీసుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నాకు బ్లాక్ కి ఈ వైట్ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుందేమో అనుకొని కొంచెం వెడల్పుగా కట్ చేసుకున్నాను అనమాట. సింగిల్ ఫుట్ లేకపోతే మీరు నార్మల్గా డబల్ ఫుట్తో నేను ఆల్రెడీ చేస్తాను, ఆ వీడియోస్లో లాగా పెట్టుకోండి థ్రెడ్ పైపింగ్. ఇక్కడ నేనైతే సింగిల్ ఫుట్ తోటే మొత్తం స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే నేను థ్రెడ్ పైపింగ్ కూడా క్లాత్ అనేది రెడీ చేసుకోవట్లేదు. ఇలా డైరెక్ట్ థ్రెడ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ఫుట్ తోటి ఫస్ట్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ మీద స్టిచ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా లైనింగ్ మీద ఈ థ్రెడ్ పెట్టుకుంటూ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఎలా అయితే నెక్ రౌండ్ ఉందో ఆ విధంగా ఉండేటట్టు ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసేస్తున్నాను. కొంచెం థ్రెడ్ లాగి పట్టుకోవాలన్నమాట, అంటే క్లాత్ లూజ్గా వదిలేయకూడదు. గట్టిగా పట్టుకుంటేనే ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ బాగా నీట్గా వస్తుంది అనమాట. ఇలా మొత్తం స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత, అటాచ్ చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ దీని మీద ఈ విధంగా లోపల వైపుకి మంచి వైపు వెళ్ళేలా పెట్టుకొని ఇప్పుడు దీని మీద ఇలా రివర్స్ తిప్పేసేసి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు కుట్టడం కంప్లీట్ అయిపోయినాక అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసుకొని ఇప్పుడు లైనింగ్ అటువైపు తిప్పేసేస్తే మంచి వైపు పైకి వచ్చేస్తుంది. ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత లుక్ వచ్చిందో. పైపింగ్ వేసేసరికల్లా మనం పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోకుండా ఇలా కుట్టేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. మళ్ళీ పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవటం ఒకసారి, మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవడం ఒకసారి, ఇదంతా లేకుండా ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ పైపింగ్ క్లాత్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి, క్రాస్గా కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వేస్తున్నాను. ఇదేమో స్ట్రైట్ పీసు, హ్యాండ్స్ కని కట్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడైతే నెక్ పీసెస్ క్రాస్గా కట్ చేసాను. ఇలా సాగితే ఇలాగంటే సాగుతుంది అనమాట. క్రాస్గా అయితేనే ఇలా సాగితే సాగుతుంది. ఇక్కడ నేను డబల్ ఫోల్డ్తో పైపింగ్ థ్రెడ్ వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో, చిరాగ్గా కనిపిస్తుందేమో అన్నట్టు కొంచెం వెడల్పుగా కట్ చేశాను. సో ఇప్పుడు వీటిని ఇలా జాయింట్ చేసేసుకొని కొంచెం ట్రిమ్ చేసి, అంటే కొంచెం కట్ చేశాను అనమాట, సన్నగా ఉండేటట్టు కట్ చేసేసి. ఇప్పుడు కొత్తగా వేసేవాళ్ళు ఇలాగైతే డైరెక్ట్ వేయటం కష్టంగా ఉంటే ఈ ట్రిక్ యూజ్ చేయండి. ఇలా నెక్ చుట్టూతో ఒక లైన్ అయితే డ్రా చేసేయండి, అది స్టిచ్చింగ్ లైన్ అనమాట. దీని మీద ఈ థ్రెడ్ అనేది పెట్టి దీని మీద కుట్టుపడేలాగా స్టిచ్ చేయండి అనమాట. అప్పుడు మీకు నీట్గా అటు ఇటు వంకర పోకుండా వస్తుంది. ఇలా మొత్తం నెక్ డ్రా చేసేసిన తర్వాత ఇలాగ యాస్టీస్ థ్రెడ్ పెట్టేసేసి డైరెక్ట్గా ఇలాగ స్టిచ్ చేసేసేయచ్చు. సింగిల్ ఫుట్తో అయితే నీట్గా వస్తుందండి ఈ ఇన్విజిబుల్ పైపింగ్. డబల్ ఫుట్తో అంత రాదు. ఇలా నీట్గా మొత్తం నెక్ చుట్టూతో స్టిచ్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది 1-2 సార్లు స్ట్రైట్ లైన్తో ట్రై చేసినాక రౌండ్ నెక్కి ఇలాగ ట్రై చేయండి, అప్పుడు బాగా వస్తుంది అనమాట. ప్రాక్టీస్ అయినాక, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రమే, ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసే వాళ్ళు అయితే మాత్రమే. నేను ఇక్కడ డైరెక్ట్గా థ్రెడ్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తాను. ఇలా మొత్తం కంప్లీట్గా అటాచ్ చేసేసిన తర్వాత యాస్టీస్ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్ చేసామో అలానే బ్యాక్ పార్ట్కి కూడా. ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని దీన్ని అటువైపు తిప్పి ఆల్రెడీ కుట్టిన పాయింట్ ఉంటుంది కదా, దీన్ని ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ వేసేసేయాలన్నమాట. ఇలా మొత్తం స్టిచ్ వేసేసిన తర్వాత చిన్నగా టక్స్ పెట్టుకోవాలి చుట్టూ మెడ చుట్టూతో, అప్పుడే మీకు రివర్స్ తిప్పినా నీట్గా వస్తుంది.
ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. ఇక్కడ చిన్న చిన్నగా రౌండ్స్ దగ్గర టక్స్ పెడుతున్నాను. ఇప్పుడు రివర్స్ చేసేసేయడమే. టక్స్ పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్సెస్ పార్ట్ ఉన్నది కొంచెం కట్ చేశాను, నేను ట్రిమ్ చేశాను అంతేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా రివర్స్ చేశాక మళ్ళీ దీని మీద ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అంతేనండి. తర్వాత చుట్టూతో మామూలుగా డబల్ ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేయొచ్చు. నేను సింగిల్ ఫుట్తో ఎంతవరకు స్టిచ్ చేయగలమో మొత్తం స్టిచ్ చేసేసాక డబల్ ఫుట్ పెట్టాము. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అలానే హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ అనేది వేశాను, థ్రెడ్ పైపింగ్. ఇక్కడ బుటీస్ చిన్న చిన్నగా ఇచ్చాడండి కని కనబడినట్టు. సో పైపింగ్ థ్రెడ్ కొంచెం లావ్ అయినది తీసుకుని, ఇందులో కూడా ఉంటాయి లావులు సన్నము అనేది. పైపింగ్ వేసాక ఎంత లుక్ వచ్చిందో చూస్తున్నారు కదా. బ్లౌజ్ అనేది నిండుగా కనిపిస్తుంది. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది పైపింగ్ అయితే. ఇప్పుడు హ్యాండ్స్, ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను, ఈ పైపింగ్ కూడా నేనే వేసాను. గోల్డ్ కలర్ షేడ్గా ఉంది కాబట్టి గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను. ఆంటీ అందుకని పైపింగ్ నీట్గా వేస్తానని చెప్పి మళ్ళీ నాకే ఇచ్చిందనమాట. ఒకసారి బాగుంటుంది అన్నట్టు నేను ట్రై చేస్తాను అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ కూడా. ఇది అయితే కాటన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే చాలా కాటన్ ఫ్యాబ్రిక్ బాగుందనమాట. స్టిఫ్గా కూడా ఉంది. ఇక్కడ మీరు మెరూన్ కలర్ను వేరే ఎల్లో కలర్ వేసాను అనుకోమాకండి. బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ అనమాట. అందుకని చెప్పి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఒక కలర్ అయితే లైనింగ్ వేసాను. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి ఇంకా మిగతా షేప్ బెల్ట్ నేను 2 లేయర్స్ వేస్తాను అనమాట. దానికి ఆ కలర్ అయితే ఇచ్చింది అనమాట ఆంటీ. సో బ్లౌజ్ పీస్ మందంగానే ఉంది కాబట్టి మనం ఎట్లాంటి లైనింగ్ కొంచెం కలిసేటట్టు వేసినా సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ 2 ఎదురు బొదురు ఇలా పక్క పక్కన పెట్టేసేసి ఈ థ్రెడ్ పైపింగ్ అయితే అటాచ్ చేసేసి దీని మీద ఈ హ్యాండ్స్ కూడా ఇలా రివర్స్లో పెట్టేసేసి అటాచ్ చేసాను అనమాట. ఇలా అటాచ్ చేసేసేసి ఇటువైపు తిప్పి రివర్స్ తిప్పి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే పూర్తిగా కట్ చేయలేదండి. కట్ చేస్తే మళ్ళీ 2 ఒకే సైడ్ వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను ఈ విధంగా ఎదురు బొదురు పెట్టేసేసి స్టిచ్ చేసేసాను. ఇది ఒక టిప్ అనమాట. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. చూడండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ ఫినిష్ అయినాక ఈ లుక్ అయితే వచ్చిందనమాట. చాలా నీట్గా బాగుంది లుక్ అయితేను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.